శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము నుండి శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఎల్లవేళలా భగవానుని స్మరించుచు స్వధర్మమును వీడక చింతనాపరుడవై పరమాత్మను పొందమని గీతోపదేశము చేసినారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం అభ్యాసయోగయుక్తేన చేతసాంగనాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన శ్లోకముల భావము. అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును నీ కర్తవ్య కర్మలకు తగినట్లుగా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిస్సందేహముగా భగవానుని పొందెదవు. మనస్సును ఎటూ పోనీయక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూప యోగముచే సాధన చేయు మనుజుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును అని తెలుపుతూ ఇక్కడ ఒక విశేషమును ఉదహరించినారు. మనస్సు సంకల్పించిన దానిని బుద్ధి నిశ్చయించినచో అనగా ధ్రువపరచినచో మనస్సు నిశ్చలముగా నిలబడి బుద్ధిని కూడా కూడగట్టుకొని పరమాత్మను దర్శింపచేయగలుగును. అందువలన మనుజుడు ఆత్మ సాక్షాత్కారమును పడయుటకు ఇచ్చట ఉదహరించిన సదుపదేశములను అనుసరించవలే అని విశదముగా తెలిపినారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణ యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన
శుభం.